అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇప్పుడు ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. వివాహ రేఖ గురించి తెలుసుకుందాం. ఈ చిటికలు కానీ ఈ బుధస్థానం, ఈ బుధస్థానంలో ఇక్కడ అడ్డు రేఖ ఉంటుందండి. ఇది వివాహ రేఖ. చూడండి కరెక్ట్గా అలాగ ఉంటుంది. అలాగుంటే అది వివాహ రేఖ అవుతుంది. ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి, రెండు రేఖలు కూడా ఉంటాయి. రెండు రేఖలు ఉంటే రెండు వివాహాలు కాదు, యాక్చువల్గా ఉంటాయి. కొంతమందికి ఒకే రేఖ ఉంటుంది, కొంతమంది మూడు రేఖలు ఉంటాయి. ఈ విధంగా ఏవైనా వివాహ రేఖలే. అయితే వివాహ రేఖ ఉదయ రేఖ దగ్గరలో ఉన్నదనుకోండి, తొందరగా వివాహం జరుగుతుందన్నమాట. ఇంత దగ్గరలో ఉంటే ఈ ఉదయ రేఖకి ఇంత దగ్గరలో ఉండాలన్నమాట. ఉన్నప్పుడు తొందరగా వివాహం జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. ఇదే వివాహ రేఖ ఈ శిలకలేనికి దగ్గరలో ఉందనుకోండి, ఉదయ రేఖ దూరంగా శిలకలేని దగ్గర చాలా లేట్ అవుతుంది అన్నమాట వివాహం. ఎన్ని సంబంధాలు చూసినా లేట్ అవుతుంటుంది. అలా చాలా 35-40 సంవత్సరాలు కూడా అవ్వచ్చు, 40-45 కూడా అవ్వచ్చు. ఈ విధంగా ఉంటాయి వివాహ రేఖలో. అనేక రకాలుగా ఉంటుందండి వివాహ రేఖ. ఇక్కడి నుంచి ఇలా తిరిగి ఉంటుంది అనుకోండి, వివాహం అసలు జరగదు. ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగదు. అలాగుంటుంది. ఇదే రేఖ ఇక్కడుండి ఇలా కొంచెం ఇటు ఉన్నదండి ముందుకి, ఇంకా 1-6 మాసాల్లో ఇంకా వివాహం ప్రయత్నాలు చేయవచ్చు. సంవత్సరంలో వివాహం జరుగుతుంది ఇలాగున్నటువంటి ఆ వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ తిన్నగా వచ్చేది. అది వివాహ రేఖల గురించి. రెండు ఉంటాయి అనుకోండి, రెండు ఉంటే రెండు వివాహాలు కాదు, రెండు పెళ్ళిళ్ళు కావు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఆ జాతకం మీద ఆధారపడి ఉంటారని అర్థం చేసుకోవాలి. ఇదే మన భారతదేశంలో. అమెరికాలో, రష్యాలో అయితే ఎన్ని ఉంటే అన్ని వివాహాలు గ్యారంటీగా జరుగుతాయి. 10 ఉంటే 10 వివాహాలు జరుగుతుంటాయి. మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటుంటారు, విడిపోతుంటారు. ఎవరు కావాలి ఇలాగ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ అలాగ ఉండదు కదా. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఒకదాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ఉంటాను.